బతుకమ్మను పేర్చడంలో వాడిన పువ్వు. ఆన్సర్ ఆప్షన్ 3 మందార పువ్వు. బతుకమ్మ పండుగలో ఎవరిని కొలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 గౌరీమాతను. మిత్రమా, ఆకాశంలో హాయిగా ఎగిరే అంశను ఎందుకు హింసిస్తావు? జీవహింస మహాపాపం కదా అన్న మాటలు ఎవరితో అన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 గౌతముడు దేవదత్తుడితో అన్నాడు. వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడైన కవి. ఆన్సర్ ఆప్షన్ 2 రావికంటి రామయ్య గుప్త గారు. పాపం వాడికి టికాణా కూడా లేదు, గీత గీసిన పదానికి అర్థాన్ని తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 2 నివాసం. ఈ వాక్యం నందుగల అలంకారాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 స్వభావోక్తి అలంకారం. గంగోదకం, నవోదయం, నగరోత్తముడు, సర్వేశ్వరుడు అన్ను పదాల్లో గల సంధిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 గుణసంధి. గర్వించు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఆన్సర్ ఆప్షన్ 2 మీసాలు దువ్వు. పాఠ్యాంశాలు, రచయితలు ఆధారంగా జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 2 వర్షం పల్లా దుర్గయ్య, అభినందన శేషం లక్ష్మీనారాయణాచార్యులు, కోరస్ కలంద్ర లక్ష్మీనారాయణ, జీవన భాష్యం సి నారాయణ రెడ్డి. 1000 కళ్ళుగా దేవేంద్రుడికి చూపే లేదు, ఈ పొడుపుకు విడుపు. ఆన్సర్ ఆప్షన్ 4 మంచం. సృష్టి ఆది నుండి ఉన్న నీరు అని ఉత్పత్తి అర్థం గల పదాన్ని తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 3 మున్నీరు. వడలకు వాడిపోయి వడి ఎవ్వరి యూపుకి పట్టువోదియు. ఈ పద్యపాదం ఏ చందో వర్గానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 3 చంపకమాల. దీపం కొండెక్కింది, సూత్రం పెరిగిపోయింది అనునవి. ఆన్సర్ ఆప్షన్ 2 మృదూక్తి. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం. ఆన్సర్ ఆప్షన్ 1 బహువ్రీహి సమాసం. ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ద్వంద్వ సమాసం. సంఖ్యాపదం ప్రాధాన్యం గల సమాసం ద్విగు సమాసం. నీ ధైర్య శౌర్యాది గుణంబు లలన్య సాధారణంబులు. ఈ వాక్యంలోని గుణం పదానికి నానార్థాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 స్వభావం, వింటినారి, దారము. చిత్రం అనే పదానికి వికృతి రూపం. ఆన్సర్ ఆప్షన్ 1 చిత్తరువు. విపినబంధుర వృక్షవాటిక, ఉపనిషత్నంబు ఒలికి నిచ్చుట. ఇందులో గల అలంకారాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 రూపక అలంకారం. ఈ పద్యపాదానికి సంబంధించి సరికాని సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ సరికాదు. ఈ పద్యపాదంలోని గణాలు నజమజ జజర. యక్షగానాలు తెలంగాణకు ఏ రాష్ట్రం నుంచి వచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ 4 కర్ణాటక. అయ్యో రమా చదువు ఆగిపోయిందా? ఈ వాక్యంలో అయ్యో అనున్నది. ఆన్సర్ ఆప్షన్ 2 అవ్యయం. భాషా స్వభావానికి సంబంధించి సరికాని ప్రవచనం.
ఆన్సర్ ఆప్షన్ 4. ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు అని తెలిపే భాషా లక్షణం వక్తృశ్రోత విపరిణామం. వ్యక్తి అమూర్త అంశాల గురించి మాట్లాడడం ప్రేరణ దూరత. ప్రాథమిక దశలో శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా మొదటి వరుసలోని కథలకు రెండో వరుసలోని అంశాలతో జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 1. పంచతంత్ర కథలు నీతి కథ, బలిచక్రవర్తి వామనుడు పురాణ కథ, అల్లావుద్దీన్ అద్భుత దీపం అద్భుత కథ, సమేర్యుడు అనేది బైబిల్ కథ. స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది మరియు ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైన మూల్యాంకనోపకరణం. ఆన్సర్ ఆప్షన్ 2. నికష. ఆదర్శ పట్టణంలో ఉపాధ్యాయుడు కఠినమైన పద్యాన్ని ఏ విధంగా చదవాలి? ఆన్సర్ ఆప్షన్ 1. రాగయుక్తంగా, భావయుక్తంగా విసంధి పాటిస్తూ అన్వయక్రమంతో చదవాలి. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక వరుస క్రమంలో అమర్చుకోవడమే ప్రణాళిక అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4. జాన్ అర్జెంటీ. అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతుల ద్వారా పఠనం నేర్పించడానికి అనువైన బోధనోపకరణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2. మెరుపు అట్టలు. క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. పద్మాకరమును వికసింపజేయునది. ఆన్సర్ ఆప్షన్ 3. సూర్యుడు. కలువలకు ఆనందాన్ని కలిగించినది. ఆన్సర్ ఆప్షన్ 3. చంద్రుడు. జలమును ఇచ్చునది. ఆన్సర్ ఆప్షన్ 4. మేఘము. తెలంగాణ టెట్ 2024కు సంబంధించిన పరీక్షల తేదీలను ప్రకటించడం జరిగింది. ఆ పరీక్షా తేదీల ఆధారంగా మీ పరీక్ష వచ్చే తేదీ నాటికి మీ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అశ్రద్ధ వహించొద్దు. తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి చదవడం మీద ఫుల్ ఫోకస్ పెట్టండి. టెట్లో మీరు ఎంత మంచి స్కోర్ సాధిస్తే డిఎస్సిలో అంత ముందు ఉన్నట్టు అని అర్థం. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి. ప్రిపరేషన్ వేగాన్ని పెంచండి. ఎక్కువ టెస్టులు రాస్తాకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎక్కువ టెస్టులు రాయడం వల్ల మనకు తెలిసేది ఏమిటంటే మనం ఎక్కడున్నాం, ఎక్కడ తప్పులు చేస్తున్నాం అనే విషయం మనకు తెలుస్తుంది. ఈ విషయాలన్నీ మీకు తెలుసు, కానీ ఎందుకో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఆ నిర్లక్ష్యం నుంచి బయటికి రండి.